So hello friends, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రైడర్ మలేష్. సో హీరో ఫ్రెండ్స్, మన వీడియో ఏంటిదంటే, సో మేమైతే ఇప్పుడు పిల్లల్ని తీసుకొని సో ఒక ఐటెం కొనడానికైతే సో మాకు దగ్గరలో ఉన్న డెక్రాథన్, సో ఒక పేరు ఉంది డెక్రాథన్. సో అక్కడ అన్ని స్పోర్ట్స్ ఉంటాయి. సో ఆడికి వెళ్తున్నా ఇప్పుడు వీడియో అయితే. మా జానవికి కాళ్ళ కింద పయ్యలు కొనిక వద్దు. ఏంటి స్కేటింగ్, సో చిన్న స్కేటింగ్ ఉంటుంది కదా, సో అది కొనడానికైతే వెళ్తున్నా. సో మా జానకి ఈరోజు స్కేటింగ్ నేర్పిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, చన్నాడు కాడతారా వేడి పెట్టినావు. సో హలో ఫ్రెండ్స్, సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాం. సో మేము ఈ ఫస్ట్ టైం సో వ్లాగ్కి కెమెరా మైక్స్ అయితే యాడ్ చేసిన. సో ఇట్ వినిపిస్తుంది ఏందో. సో ఫోన్ అయితే బయట ఉంది, సో మేమైతే లోపల ఉన్నాం. సో ఇట్ వినిపిస్తుందేమో. సో ఒకసారి కామెంట్ చూడాలి వీడియో అప్లోడ్ చేసినాక. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో టైం వచ్చేసి 1:15 అవుతుంది. సో మాకు అక్కడికి వెళ్ళడానికి ఒక 30 minutes టైం పడుతుంది. సో హలో ఫ్రెండ్స్, సో డెక్రాథన్, సో ఇది పేరు. సో ఇందాక పేరు మర్చిపోయినా. సో ఫ్రెండ్స్ ఇదే. సో మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ఒక 5 kilometers డిస్టెన్స్లో ఉంది. సో మేము ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ప్లే గ్రౌండ్ గిట్ ఉంది. సో మనకు పార్కింగ్ గిట్ చాలా పెద్దగా ఉంది. సో మనమైతే ప్రస్తుతం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. జానా నాడు. సో ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని పోతున్నా. సో లోపల మనకు చిన్నపిల్లలకు చాలా స్పోర్ట్స్ ఐటమ్స్ సో అన్నీ ఉంటాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి సో ఏదైనా మా గాయత్రి జానవి ఏదైనా కావాలంటే నీకైతే ట్రై చేద్దాం. సో నేనైతే ఒకటి తీసుకుందాం అనుకున్నా. సో దానికే ప్రిఫర్ చేస్తా. జానవిట్రా ఇది. సో ఇది మనం ఇట్లా ప్లేట్ ఇట్లా ఆడతాం చూసిరా, తెలుసా ఇది? సో ఫ్రెండ్స్, నేనైతే టెంట్ ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నా. సో మా చిన్నపిల్లలు అవుట్ సైడ్ క్యాంపింగ్ టెంట్. సో చూడండి, ఇదే క్యాంపింగ్ టెంట్. సో ఇది చాలా రోజుల నుంచి నేను ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నా కానీ సో ఇప్పుడు కుదరదు. ఒకసారి లోపల మా జానవి ఇప్పుడు లోపల అవుతుంది లోపల. ఇక జానవి తీసుకున్నా జానవి మెత్తగా గాయత్రి మీట పడతావా? ముగ్గురం పడతావా? పడ్డారా? ఆగ నేను ఇటు వస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇది మంచిగా ఈజీగా ఒక ముగ్గురికి ఇంకొకరు పడతారు కదా. సో మా బాలమని ఈజీ పడుతుంది. సో నలుగురు మా టీం 5 మంది అయితే ఈజీ పట్టవచ్చు. సో బయటికి పోయినప్పుడు ఎప్పుడైనా క్యాంపింగ్ చేసుకోవచ్చు. సో ఈ చైర్స్, సో ఇవి మనము బయటికి క్యాంపింగ్ పోయినప్పుడు ఇది మన కార్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కార్లో పోయినప్పుడు బయటికి పోయినప్పుడు సో సింపుల్ వేసుకొని సింపుల్గా కూర్చొని మంచిగా
జానవి ఇగో జానవి దా ఇగో డాడీ టెన్నిస్ బాల్ ఆల్సో దే ఇగో జానవి క్యాచ్ ఒకటే తీసుకో సరేదా హే ఆడ పెట్టేసిరా అయ్యో టెన్నిస్ బాల్ ఫ్రెండ్స్ టెన్నిస్ బాల్ ఇది టెన్నిస్ బాల్ ఇది వచ్చేసి కిడ్స్ సో మనకు కావాల్సింది స్కేటింగ్ ఏమంటారు అవి స్కేటింగ్ కావాలి సో చూద్దాం ఏడుందో జానాను మంచిగా తిప్పాలి డాడీ బరువుందా ఇగో అది కాదు మ్యామ్ ఇది డాడీ అగో ఇట్లా నేసిండు చూడు ఇది ఇగో ఇట్లా నేసిండు చూడు సో మనకు ఆల్మోస్ట్ మొత్తం అంతా స్పోర్ట్స్ షూస్ ఇవే ఉన్నాయి సో సైకిల్స్ ముంగట ఉన్నాయి ఆడున్నాయి సైకిల్స్ సో సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి జానేట్రా సో ఈ సైకిల్స్ గాను ఒకసారి పెట్టుకో గాను ఒక్క నిమిషం ఇగో ఇగో సరిపోతుంది ఇట్రా ఇగో సరిపోతుంది ఒకసారి జానకి ఇలా పెట్టుకుంటుంది జాన పెట్టుకోది సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా జానవి సైకిల్ దొక్కుతుంది సైకిల్ దొక్కని సైకిల్ దొక్కుతుంది గట్టి పట్టుకో పడుతుంది అక్కడ ఇంకటి వరి వెనకరా ఇది పట్టుకో ఒకసారి జర్రా నడిపిస్తా తొక్కు జాను చూడండి ఫ్రెండ్స్ మా జానవి పెద్ద సైకిల్ దొరుకుతుంది అది ఒకసారి సైకిల్ రాదుగా ఇగో ఈ నుంచి ఆడ వరకు దొరికితే సైకిల్ వదిలేస్తున్నా నీకు సైకిల్ తొక్కు సరే ఇది అట్లా దొక్కుతుంది సైకిల్ మా సైకిల్ దొక్కు కొనుక్కోమంటున్నావు మా గాయత్రికి వచ్చే ఫ్రెండ్స్ సైకిల్ ఇప్పుడు సైకిల్ ఎట్లా దొక్కుతుంది కమాన్ మమ్మీ కమాన్ దొక్కు అటు ఇదిరా ఏది జా గాయత్రి తొక్కు మలుపు యాక్సిడెంట్ అవుతుంది నేర్పించేది ఏమన్నా దా ఇక నా పెట్టేసి ఇక్కడ పెట్టేసి దా జానే దా ఇక మన స్కేటింగ్ చూద్దాం ఏడుందో వీడియోని ఆడు పెట్టేరా జానేదా మస్తు పోతుంది అది కదా నువ్వు సైకిల్ ఈ నుంచి ఆడ తొక్కితే సైకిల్ ఇప్పిస్తా లేకపోతే సైకిల్ ఇప్పా కారు కింద పెట్టకుండా తొక్కాలి తొక్కు వస్తలేదా
అరే పెట్టే పోయ్యా దా ఇక అరే పడతారు అరే పడుతుంది అమ్మ సైకిల్ పార్క్ చేయాలి సైడ్కి సైకిల్ సైడ్కి పార్క్ చేయాలి ఇడు చూడు సైకిల్ పార్క్ చేయి తొక్కినావా సైకిల్ దా పెట్టేసాయి అరే తీరా ఏమో తీయనీకి వస్తలేదు గాయత్రి ఇట్రా దా స్కేటింగ్ ఇట్రా ఇగో మనకు కావాల్సిన స్కేటింగ్ ఈడుంది స్కేటింగ్ అంటే 2 పాయలు ఉండాలి చిన్న ఇప్పుడే కదా నేర్చుకునేది 2 పాయలు చిన్నవి ఈ పెద్దవి కదా చిన్నవి ఉంటాయి చూడు అన్ని పెద్దవి ఉన్నాయిరా ఇటు ఒకసారి జానవి ఇట్రా బ్యాలెన్స్ చేయాలి మనం దాన్ని సైకిల్ పడతారు అట్లా కష్టం బ్యాలెన్స్ కింద పడతారు తుట్టుకొని కింద పడతారు ఇది కాదు ఇగో ఇది జానవి ఇది ఎటు ఎక్కు పట్టుకోరా పట్టుకోరా పెట్టి కాలు ఏదది తీసుకురా పో అదే ఇంకోటి తీసుకోరా కరెక్ట్ మధ్యలో పెట్టాలి దానికి ఇంకోటి ఇగో అది రాకేష్ ఉందిరా ఒకటే అనుకుంటా ఇది అన్ని రాకేష్ ఉన్నాయి తిరుగుతుందా పయ్యా మధ్యలో అరే పట్టుకోరా మేము పట్టుకున్నాం మధ్యలో పెట్టు మధ్యలో పెట్టు క్రాస్ మొత్తం మైక్ పెట్టుకో మైక్ పెట్టుకో నువ్వు గాయత్రి మైక్ పెట్టుకో అట్లనే కొంచెం నుంచి నేను వదిలేస్తాను పట్టుకో మరి ఎట్లా నేర్చుకుంటావు నువ్వు మనం కావాలన్నప్పుడు బ్యాలెన్సింగ్ చేయాలి ఉట్టి ఇప్పిస్తారా గాయత్రి నువ్వు అరే గాయత్రి జర గాయత్రి బ్యాలెన్సింగ్ చెయ్యి బ్యాలెన్స్ చేయాలి మన ఉట్టిని ఇప్పి అంటే అయిపోయిందా బ్యాలెన్స్ చేస్తేనే ఇప్పిస్తా అరే పట్టుకోరా చేతి పట్టుకోరా కాలు పెట్టు 2 కాలు పెట్టుమని చెప్తా నేను అరే పడతారా జాన పెట్టాను 2 కాలు పెట్టు అంతే దిగిరా అక్కడ పెట్టి చూసినా 2 కాలు పెట్టు పట్టుకోరేమని అది పట్టుకోరా ఇడవకరా పట్టుకో ఊపు ఇట్లా వంగాలి మంచి ఇట్లా అది మెల్లగా ముందుకు రా మెల్లగా పట్టుకోరా మెల్లగా బ్యాలెన్స్ సో ఫ్రెండ్స్ 1299 ఉంది సో ఒక్కసారి అవి రావు జానవి వేసుకుంటా ఒకసారి షూజ్ వేసుకుంటా షూజ్ మరి ఇప్పుడు నువ్వు మనం తీసుకొని వచ్చామా అది సో ఫ్రెండ్స్ 1299 ఉంది మనకు ఆన్లైన్లో వచ్చేసి 600 ఉంది సో కానీ రేట్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏడికి వద్దురా ఏంటది పయ్యా జానే ఒకసారి వేసుకుంటావా జానే ఒకసారి వేసుకుందిరా మంచి ఫిట్టింగ్ ఉంటే తీసుకుందాం పెట్టు ఇదా బ్రో మామూలుగా తున్నికే అరే ఇప్పకరా
బండి పోతుందా? దీని ఉంటా పెట్టి సరే సరే ఇవన్నీ కొత్తవి అంట. మనం ఒకసారి ట్రై చేసుకుని ట్రాల్కి అయితే ఏమీ లేవు ఇక్కడ. అది ఉందిరా దీనికి, అవి లేవు, లేస్ లేవు దీని గిట్ట లేవురా, ఇంకది లేదు. ఆన్లైన్లో పొద్దునే చూసినారా, బాగుండే. పెట్టేరా, అయినా రేట్ ఎక్కువనే, మస్తు రేట్ ఎక్కువనే. 1000 రూపీస్ అట్లా ఉన్నాయి ఒక్కొక్కటి. జానవి చూడు ఎంత షార్ప్ ఉంటాయి గోల్డెన్. అదే మళ్ళీ బాగా ఇది మనం దూరం నుంచి ఇట్లా వేస్తే చిపుక్కుని అతుక్కుంటాయి. షూట్ చేయి, షూట్ చేయి. బాహుబలి ప్రభాస్ చేస్తారు, ప్రభాస్. ఇవే బాణాలు, దిస్ ఈస్ ద బాణం. దానికి ఎక్కువ పెట్టి ఇట్లా కొట్టాలి. షార్ప్ సూదులు సూదులు నా పెట్టితే అయిపోతుంది. చిన్న బాల్ ఇది. ఏంద్రా అది? ఇది కాళ్ళకైనా నొప్పిలకైతే ఇట్లా పెట్టుకుంటారుగా, మసాజ్. మసాజ్ మా అమ్మ భయపడ్డాడు. సో ఫ్రెండ్స్, సో మస్తు రేట్ ఉన్నాయి. సో ఏంటంటే యాక్చువల్గా మేమైతే క్యాంపింగ్ టెంట్ కొందామని వచ్చినాం. సో క్యాంపింగ్ టెంట్ ఒకటి, మా జానకి స్కేటింగ్ ఉందామని వచ్చినాం. సో క్యాంపింగ్ టెంట్ వచ్చేసి 2400 ఉంది. సో మామూలుగా మనకు అది ఆన్లైన్ అమెజాన్ వచ్చేసి 1800 ఉంది. కానీ సేమ్ వచ్చేసి ఇక్కడ 2500 ఉంది. స్కేటింగ్ ఇంటి అంతే. స్కేటింగ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో 500, 600 ఉంది. మామూలుగా పిల్లలకు స్టార్టింగ్ వచ్చేసి అంటే బేసిక్ స్టార్టింగ్ పిల్లలు ఎట్లా నేర్చుకోవాలి అనేది ఆ స్కేటింగ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో 600 ఉంటే ఇక్కడ 1200 ఉంది. టెంట్ గిట్ట 1000 రూపాయలు ఎక్కువ టెంట్. సో ఈ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. సో పిల్లలకి ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చిన. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసారు. సో ఎందుకంటే పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటివి అన్నీ చూపించాలి, చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంటుంది. సో మనమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.